హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఎయిర్ డ్రై క్లే యూజ్ చేసి ఒక కీ చైన్ చేయబోతున్నాను. సో ఇది నా దగ్గర 6 months నుండి ఉంది. క్లే కొంచెం డ్రై అయిపోయింది. సో దీన్ని ఎలా నేను ఫిక్స్ చేశానంటే, స్ప్రే బాటిల్ తీసుకొని వాటర్ని కొంచెంగా స్ప్రే చేసుకోవాలి ఫస్ట్ క్లే పైన. తర్వాత మనం పిండిని ఎలా అయితే ఒత్తుకుంటామో అలానే ఈ క్లే కూడా కొద్దిగా వాటర్ స్ప్రే చేసుకుంటూ మెత్తగా అయ్యేదాకా అలానే ఒత్తుకోవాలి మనం. సో క్లే ఫైనల్గా సాఫ్ట్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక టిప్ షేర్ చేస్తాను. క్లే సర్ఫేస్ అనేది ఈవెన్గా ఉండడానికి ఇలా 2 వుడెన్ స్టిక్స్ తీసుకొని మనం రోలింగ్ పిన్తో రోల్ చేసుకుంటే ఆ క్లే సర్ఫేస్ ఈవెన్గా ఉంటుంది. మీరు ఇంకా దాని థిక్నెస్ తగ్గించుకోవాలి అనుకుంటే ఇలా స్మాల్ స్టిక్స్ యూజ్ చేసి సేమ్ రోలింగ్ పిన్తో రోల్ చేసుకుంటే థిక్నెస్ అనేది తక్కువ అవుతుంది అండ్ మీకు త్రూ అవుట్ ద సర్ఫేస్ థిక్నెస్ సేమ్ ఉంటుంది. ఇక్కడ నేను క్లే కీ చైన్ ఆర్డర్ చేస్తున్నాను. సో అలా రోల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక స్పాంజ్ తీసుకొని అంతా సర్ఫేస్ని ఈవెన్గా తుడుచుకున్నాను. తర్వాత నేను ముందుగానే పేపర్ కట్స్ డ్రా చేసి పెట్టుకున్నాను పేపర్ మీద. సో ఆ పేపర్స్ని ఈ క్లే షీట్ మీద ఉంచుకొని ఒక ప్యాలెట్ నైఫ్ యూజ్ చేస్తున్నాను. ప్యాలెట్ నైఫ్ యూజ్ చేసి కట్ చేసుకుంటున్నాను నాకు కావాల్సిన షేప్స్లో. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం వాటర్ యూజ్ చేసి ఆ ఎడ్జెస్ని స్మూత్ అవుట్ చేస్తామన్నమాట. ఇలా స్మూత్ చేయడం వల్ల ఈ ఎడ్జెస్ అన్నవి రఫ్గా కాకుండా స్మూత్గా అవుతాయి. సో నేను కట్ చేసుకున్న ఈ కీ చైన్ ప్యాటర్న్స్ని డ్రై అవ్వడానికి వదిలేసాను. డ్రై అయిపోయాక ఒక శాండింగ్ పేపర్ తీసుకొని శాండింగ్ చేసుకున్నాను. తర్వాత యాక్రిలిక్ పెయింట్స్ యూజ్ చేశాను ఇక్కడ. సో మీరు కూడా యాక్రిలిక్ పెయింట్స్ ఆర్ఎల్స్ మీకు నచ్చిన పెయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. యాక్రిలిక్ పెయింట్స్ యూజ్ చేసి బోత్ ద కీ చైన్స్ నేను ఏ కలర్స్లో కావాలి అనుకున్నానో ఆ కలర్లో పెయింట్ చేసుకున్నాను. ఇవి నాకు ఒక కస్టమర్ ఆర్డర్ చేశారు. సో తనకి ఎలా కావాలో అలా చెప్తే అలా డిజైన్ చేసుకున్నాను నేను. సో ఒక కీ చైన్ వచ్చేసి బ్లాక్, ఇంకొక కీ చైన్ వచ్చేసి వైట్. సో వాళ్ళు కపుల్ కీ చైన్స్ లాగా బ్లాక్ అండ్ వైట్లో ఉండేలాగా నేను డిజైన్ చేసుకున్నాను. సో ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ బేస్ కోట్ అయిపోయింది. ఇప్పుడు నేను కలర్స్ యూజ్ చేసి ఫిల్ చేస్తున్నాను. చూడండి, నా దగ్గర స్మాల్ బ్రష్ ఉంది. స్మాల్ బ్రష్ యూజ్ చేసి మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ చేసేసుకున్నాము. వన్స్ బ్లాక్ అయిపోయాక నేను వైట్ కీ చైన్ మీద కూడా సేమ్ అలానే స్మాల్ బ్రష్ యూజ్ చేసి డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నట్టు మీకు ఫాస్ట్గా అనిపించవచ్చు, కానీ ఇలాంటి స్మాల్ ప్లేసెస్లో డ్రా చేయడం చాలా టైం తీసుకుంటుంది. వీడియోలో ఏంటంటే మనం టైం కోసం అనేసి వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తాం కాబట్టి మీకు అలా అనిపిస్తుండొచ్చు, బట్ ఇట్ టేక్స్ టైం. సో ఇలా 2 కీ చైన్స్ మీద నేను డ్రా చేసేసుకున్నాను. సో బోత్ ద కీ చైన్స్ ఆర్ కంప్లీట్ నౌ. సో వన్స్ పెయింట్ అన్నది డ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ యూవీ రెజిన్ యూజ్ చేస్తున్నాను. యూవీ రెజిన్ అన్నది ఇలా ఫస్ట్ ఒక 2-3 డాట్స్ ఒక కీ చైన్ మీద వేసుకొని ఒక చిన్న బ్రష్ తీసుకొని ఈవెన్గా దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ యూవీ లైట్ కింద ఉంచుతాం సో దట్ అది వెంటనే డ్రై అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ రిజల్ట్. సో ఈ గ్లాసీ ఫినిష్ కోసం మనం యూవీ రెజిన్ యూజ్ చేస్తాం. యూవీ రెజిన్ యూజ్ చేయడం వల్ల ఇంకొక యూజ్ ఏంటి అంటే ఇట్ బికమ్స్ వెరీ డ్యూరబుల్, హార్డ్, ఈజీగా బ్రేక్ అవ్వదు. సో థ్యాంక్ యూ.